బ్యాక్ టు న్యూస్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును ఎంపిక చేయడంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా? బీసీ కార్డు అవసరం లేదని పార్టీ శ్రేణులకు పరోక్షంగా స్పష్టం చేసిందా? గత ఎన్నికల్లో బీసీ కార్డు ప్రయోగించినా ఫలితం లేకపోవడంతో హైకమాండ్ మనసు మార్చేసుకుంది. తెలంగాణ బీసీ నేతలు ఒకటనుకుంటే అధిష్టానం మరొకటి చేసిందా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనొక్కరే నామినేషన్ వేయడంతో అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రామచంద్రరావును తెలంగాణ అధ్యక్షుణ్ణి చేయడం ద్వారా బీసీ కార్డును నమ్ముకోవటం లేదని కాషాయ పార్టీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలిచ్చేసింది. బీసీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడవుతారని అందరూ భావించారు. పార్టీతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు బీసీ కార్డు మెడలో వేసుకోలేమని పార్టీ శ్రేణులకు బీజేపీ అధిష్టానం స్పష్టంగా మెసేజ్ ఇచ్చేసింది. 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల్లో బీసీ మంత్రంతోనే దెబ్బతిన్నామని అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ అంటే రెడ్లు, బీఆర్ఎస్ అంటే వెలమలు కనుక బీజేపీ ఖచ్చితంగా బీసీ నినాదంతోనే వెళ్తుందని అందరూ ఊహించారు. అధ్యక్ష పదవి తనకే వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ ఆశించారు. కానీ బీజేపీ అధిష్టానం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పార్టీ లాయలిస్టుగా ముద్రపడిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకే అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. తద్వారా బీజేపీ కేవలం బీసీలపైనే ఆధారపడి పార్టీ నడపదని స్పష్టం చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ కార్డుపై వెళ్లి దెబ్బతిన్నామని మళ్లీ అదే తప్పు చేయకూడదనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉంది. అందుకే ప్రస్తుతానికి బీసీ కార్డును పక్కన పెట్టేసినట్లేనని తెలుస్తోంది. ఒక ప్రత్యేకమైన వ్యూహంతోనే రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అంతేకాదు, రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే వెళ్తుందని మరోసారి స్పష్టం చేసింది. ఈటల రాష్ట్ర అధ్యక్షుడైతే అధిష్టానంతో తమకు లైన్ క్లియర్ అవుతుందని ఆశించిన కొందరు నేతలకు నిరాశే మిగిలింది.